ఈ పండుకప్ప అంటారండి, సముద్రంలో దొరుకుతుందండి. ఇది చాలా రేట్ అండి. చేప చాలా రుచిగా ఉంటుందండి. ఇగురు వండుకోవాలండి, టమాటా వేసుకొని ఇగురు వండుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, టమాటా, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర, అది ఉల్లిపాయ ముద్ద. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు వేస్తున్నాను చూడండి. ఇగోండి, ఇవి పచ్చిమిరకాయ ముక్కలండి, ఇది కొత్తిమీర అండి. ఇప్పుడు తగినంత కారం వేయాలండి. ఏం చెప్పండి అన్నారు? పండుకప్పండి. సముద్రంలో పడుతుందండి. ఇది చాలా రేట్ అండి, సాధారణంగా ఎవరికి దొరకదు. చాలా రేట్ అండి, హైలైట్ అండి. కానీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని ఎగిరెట్టుకుంటారండి. ఎగిరెట్టుకుంటారండి, చాలా రుచిగా ఉంటుందండి. తగినంత కారం వేసాం కదండి. ఇదిగోండి, చిటికెడు పసుపు అండి. ఈ ఉప్పు కారం అది పట్టడానికండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లోని ఇలాగ కొద్దిగా నూనె వేసుకోవాలండి. కారం బాగా ముక్కలకు పడుతుందండి. చూడండి, మీరు కూడా అలాగా ట్రై చేయండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇందులోనే. చేప కదండి, ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవాలండి, అంటే సరిపడగా అనమాట వేసుకోవాలండి. ఇప్పుడు వేసాం కదండి, కలపాలా. ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. ముక్కలకి బాగా కారం, ఉప్పు పడుతుంది. అదే కారమును మసాలా అది బాగా పడుతుందండి. పట్టిన తర్వాత ఆయిల్ ఎందుకు వేస్తున్నారు మీరు? ఉప్పు కారం బాగా, అదే కారం బాగా ముక్కను పట్టుకుంటుందండి. నూనె వెళ్ళి వేసుకుంటే బాగుంటుందండి. ముక్క టేస్ట్ వస్తుందండి. నూనె వేసుకుంటే ఇలా కలుపుకొని వేసుకోవాలండి. పొయ్యి మీద పాన్ పెడతాం కదండి, పాన్లో నూనె వేసుకోవాలి. చూడండి, పాన్ పెట్టాం కదండి, నూనె వేసాము. నూనెలోని ఇంకేమో చేస్తున్నామండి. బాగా ఆగాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాం. ఇవి బాగా ఆగాలండి. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసారు. బాగా మగ్గు చూడండి, ఇందులో ఉప్పు వేస్తే బాగా మగ్గుతుంది. ఇవి బాగా మగ్గాలి. ఇలాగే ఎర్రగా ఎగిందండి. టమాటా, ఉల్లిపాయ ముద్ద బాగా ఎగింది కదండి. ఇప్పుడు ఇందాక కలుపుకున్నాం మిశ్రమం అంతా. ఇప్పుడు ఇందులో చెప్తున్నామండి. వేసి ఇప్పుడు ఇలా తిప్పుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుందండి. చేప పేరు సముద్రంలో పడుతుందండి. ఇది పండుగప్ప అంటారు. చాలా రేట్ అండి. ఇది చేప పేరే పండుగప్ప. చాలా రుచిగా ఉంటుందండి. మీరు రండి, చేప పేరు సముద్రంలో ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిందాక కొత్తిమీర గట్ట మళ్ళీ వేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను చూడండి, కొత్తిమీర మళ్ళీ కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇగురు వేసుకోవాలండి, చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు చూడండి, పండుగప్ప అని ఇగురని చెప్పాను కదండి. చేప ఇదిగోండి, కర్రీ తయారైందండి. ఇగురు దించేస్తాము. చాలా బాగుంటుందండి. మీరు లైక్ చేసి మమ్మల్ని పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి.